హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం జాగ్రఫీలో మరొక ప్రధానమైనటువంటి టాపిక్ భారతదేశం పరిమాణం మరియు ఉనికి. ఇది 9th క్లాస్కి సంబంధించినటువంటి టాపిక్. మరి ఈ టాపిక్లో భాగంగా మన భారతదేశం ఏ అక్షాంశాల్లో ఉంది, ఏ రేఖాంశాల్లో ఉంది, అదేవిధంగా ఈ భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది, భూ సరిహద్దులు ఎలా ఉన్నాయి, సముద్ర సరిహద్దులు ఎలా ఉన్నాయి, మొత్తం మన భారతదేశానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం ఈ టాపిక్లో చర్చించుకుందాం. ఓకే, ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో భారతదేశ నాగరికత ఒకటి. మనకి తెలుసు, మన భారతదేశ నాగరికత ఏదేమండి? సింధు నాగరికత. మరి సింధు నాగరికతను ఎందుకంటామండి? మన భారతదేశం యొక్క ప్రాచీన నాగరికత సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఉదయించటం వలన దానిని సింధు నాగరికత అంటాం, లేదా హరప్పా నాగరికత అని కూడా పిలుస్తాం. మరి ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో మన భారతదేశానికి సంబంధించిన సింధు నాగరికత కూడా ఒకటి. అయితే ఈ నాగరికత చూడండి, ఇది 5 దశాబ్దాలలో బహుముఖ సామాజిక ప్రగతి సాధించింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత గత 50 సంవత్సరాల నుంచి మన భారతదేశ చరిత్ర ఎంత ఎక్కువగా అభివృద్ధి జరిగిందో ఇక్కడ మనం చూస్తున్నాడు. ప్రగతి, సామాజిక ప్రగతి సాధించింది, బహుముఖ సామాజిక ప్రగతి సాధించింది. చూడండి, 5 దశాబ్దాలలో. కానీ మన సింధు నాగరికత ఎప్పుడు ఏర్పడిందండి? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని చెప్పి మనకి చారిత్రక ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. మరి ఆ 3 శతాబ్దాలు, అదేవిధంగా తర్వాత క్రీస్తు శకం, మళ్ళీ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. మరి ఈ 2000 సంవత్సరాలు మొత్తం కలుపుకుంటే 5000 సంవత్సరాల చరిత్ర ఉంది మన భారత సంస్కృతికి ఉంది. అయితే ఈ 5000 సంవత్సరాలతో పోల్చుకుంటే గడిచిన 5 దశాబ్దాలలో, దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, అంటే 5 దశాబ్దాలు అంటే మనకి 50 సంవత్సరాలు. మరి ఈ 50 సంవత్సరాలలో మన నాగరికత బహుముఖ సామాజిక ప్రగతి సాధించింది అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశ చరిత్ర సింధు నాగరికతతో ప్రారంభమైంది. అయితే సింధు నాగరికత ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే క్రీస్తుకు పూర్వమే 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైతే, మరి క్రీస్తు శకంకి వచ్చేసరికి మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. అంటే 5000 సంవత్సరాల చరిత్ర మన నాగరికతకి ఉంది. అయితే ఈ 5000 సంవత్సరాల నాగరికతలో గడిచిన 50 సంవత్సరాలలో మన సంస్కృతి బహుముఖ సామాజిక ప్రగతి సాధించింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక మరియు మొత్తం ఆర్థికాభివృద్ధి రంగాలలో విశేషమైన పురోగతిని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంది. సో మన దేశం ఏ విధంగా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ చెప్పాడు. ఒక రంగం కాదండి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత మరియు ఆర్థికాభివృద్ధి రంగాలలో విశేషమైనటువంటి పురోగతిని ప్రదర్శిస్తూ మన దేశం ముందుకు సాగుతుంది అని చెప్పి ఇక్కడ పేర్కొనటం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి చూస్తే మన భారతదేశం ప్రపంచంలో మన భారతదేశం. సో ఖండాల వారీగా మనకి ఇచ్చాడు. ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం మరియు ఆస్ట్రేలియా ఖండాలు. ఇందులో ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో మన భారతదేశం విస్తరించి ఉంది. రైట్, మరి మన భారతదేశం యొక్క ఉనికి గురించి చూద్దాం. భారతదేశం యొక్క ఉనికి అంటే లొకేషన్. ఎక్కడుందండి భారతదేశం? అక్షాంశాల పరంగా 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంది. మరి మన భారతదేశం ఏ అక్షాంశాల మధ్యలో ఉందయ్యా అంటే ఇక్కడ చూడండి, 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు మన భారతదేశం విస్తరించి ఉంది అక్షాంశాల పరంగా. ఇక్కడంటే 8.4 నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వరకు. అంటే భారతదేశం భూమధ్య రేఖకు ఉత్తర భాగంలో ఉంది. ఏ అక్షాంశాల మధ్యలో ఉందండి? 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ దీవులు ఉన్నాయి, అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇందిరా పాయింట్ అనేది, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నటువంటి ఇందిరా పాయింట్ అనేది మనకి ఇక్కడ దక్షిణంగా, అత్యధిక దక్షిణంగా విస్తరించి ఉంది. మనకి 8.4 అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రధాన భూభాగానికి. కానీ మన
భూభాగంలో ఒకటైనటువంటి ఈ ఇందిరా పాయింట్ ఎక్కడుందండి? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ దీవు యొక్క దక్షిణ కొన, దాన్ని మనం ఇందిరా పాయింట్ అంటాం. అది వాస్తవానికి 6.45 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది. వాస్తవానికి మనం 6.45 చెప్పాలి, కానీ ప్రధాన భూభాగం అది చిన్న దీవి కాబట్టి సాంకేతికంగా తీసుకున్నప్పుడు ఇది అయినప్పటికీ మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. మనం ప్రామాణికంగా పాటించేటటువంటి దక్షిణ అక్షాంశం ఏదయ్యా అంటే 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఇది కన్యాకుమారి ఉన్నటువంటి ప్రాంతం. ఓకేనండి. సో ఈ విధంగా 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు. కానీ దీవులతో కలుపుకుంటే అండమాన్ నికోబార్ దీవులు ఉన్నటువంటి ఇందిరా పాయింట్ తీసుకుంటే 6.45 డిగ్రీల దగ్గర ఉంది. అందుకని ఒక్కోసారి అడుగుతాడు మనకి జనరల్ నాలెడ్జ్లో అడగడానికి అవకాశం ఉంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత సరిహద్దు ఏది అన్నాడు అనుకోండి, అప్పుడు ఇందిరా పాయింట్ పెట్టాలి, కన్యాకుమారి కాదు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి, అంటే 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు. అంటే ఇక్కడ రేఖాంశాల పరంగా రేఖాంశాలు అంటే ఏంటండి? ఉత్తర దక్షిణాలుగా గీసినటువంటి ఊహా రేఖల్నే రేఖాంశాలు అంటారు. మరి ఆ రేఖాంశాలు తీసుకుంటే అండి 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం. తూర్పు రేఖాంశం అంటే ఏంటంటే దేనికి తూర్పు అండి? గ్రీనిచ్ రేఖాంశానికి, 0 డిగ్రీల రేఖాంశమైనటువంటి గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి మనకి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు, అంటే 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఈ విధంగా మన భారతదేశం రేఖాంశాల పరంగా విస్తరించింది. అంటే ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు మధ్యలో ఉన్నటువంటి, అంటే 2 అక్షాంశాలు 2 రేఖాంశాలు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్నే ఉనికి అంటారు. సో మన భారతదేశం యొక్క ఉనికి ఏంటయ్యా అంటే 2 అక్షాంశాలు 2 రేఖాంశాల మధ్య ప్రాంతాన్ని చెప్తే అదే మన భారతదేశం యొక్క ఉనికి, లొకేషన్. ఇక్కడ చూడండి మన భారతదేశం ఎంత పొందికగా ఉందంటే అక్షాంశాల పరంగా తీసుకున్నప్పుడు దాదాపు 30 అక్షాంశాలు. ఎందుకని 8.4 డిగ్రీల నుంచి 37.6 డిగ్రీల వరకు, అంటే దాదాపు 30 అక్షాంశాలు. అదేవిధంగా రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం, అంటే దాదాపు 30 రేఖాంశాలు. అంటే 30 అక్షాంశాలు 30 రేఖాంశాలతోటి పొందికగా మన భారతదేశం భూమధ్య రేఖకు ఎట్లా ఉందండి? ఉత్తరంగా ఉంది. ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉంది. ఇది అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి. ఇక 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ దేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తూ 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దాన్ని మనం కర్కట రేఖ అంటాం. అదే 23.5 దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారండి? మకర రేఖ అంటారు. అది దక్షిణార్ధగోళంలో ఉంది. మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాము. మన భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ పోతుంది. చెప్పుకున్నాం కదా, 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉన్నాం. మరి మధ్యలో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి కర్కట రేఖ పోతుంది. ఈ కర్కట రేఖే మన భారతదేశాన్ని మనకి ఇంచుమించు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని కూడా అంటాము. అయితే ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందయ్యా అంటే 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఒక్కొక్కసారి మన అడుగుతాడు ఆ 8 రాష్ట్రాలు ఏంటి అంటాడు. తూర్పు నుంచి పడమరకు అంటాడు, పడమర నుంచి తూర్పుకు అంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ 8 రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకి గుజరాత్ మొదటి రాష్ట్రం. అంటే పశ్చిమ నుంచి తూర్పుకి చెప్పుకున్నాం 8 రాష్ట్రాలు. గుజరాత్, ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత త్రిపుర, ఆ తర్వాత మిజోరాం. ఈ విధంగా 8 రాష్ట్రాలు మన భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ఈ యొక్క కర్కట రేఖ పోతూ ఉంది. సో కాబట్టి ఇటు గుజరాత్ నుండి అటు మిజోరాం వరకు, లేదు తూర్పు నుంచి అన్నారనుకుంటే ఎలా పెట్టుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఈ 8 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం గుండా అత్యధికంగా పోతుంది కర్కట రేఖ అంటే మధ్యప్రదేశ్ గుండా అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. మరి అతి తక్కువ దూరం ఎక్కడయ్యా అంటే రాజస్థాన్లో అతి తక్కువ దూరం నుంచి ప్రయాణిస్తుంది అనాలి. సో ఈ విధంగా ఈ యొక్క కర్కట రేఖ మన భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. రైట్. ఒక్కొక్కసారి మిమ్మల్ని అడుగుతాడు, మరి
30 అక్షాంశాల్లో ప్రధాన అక్షాంశమైనటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కటరేఖ 8 రాష్ట్రాలు గుండా పోతుంది కదా. మరి రేఖాంశాలు ఉన్నాయి, రేఖాంశాలు కూడా 30 ఉన్నాయి. ఈ 30 రేఖాంశాల్లో మన భారతదేశం ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తుంచుకుంది. అదే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇదే మన భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం. ఈ రేఖాంశం నుంచే మన భారతదేశం యొక్క ప్రామాణిక కాలాన్ని మనం లెక్కించుకుంటాం. తెలుసు కదా, రేఖాంశాల యొక్క ఉపయోగం ఏంటంటే ఒక ప్రదేశం యొక్క కాలాన్ని తెలుసుకోవటం. మరి అక్షాంశాల యొక్క ఉపయోగం ఏంటయ్యా అంటే ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ పరిస్థితులు తెలుసుకోవటం. మరి ఈ రెండు ప్రధాన అక్షాంశము ప్రధాన రేఖాంశాలు ఏ రాష్ట్రంలో కలుస్తున్నాయా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలుస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఖండించుకుంటూ ఉన్నాయి ఈ రెండు ప్రధానమైనటువంటి అక్షాంశం కావచ్చు లేదా రేఖాంశం కావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ఉనికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేశంలో విస్తరించున్నటువంటి దీవులు. స్థూలంగా తీసుకుంటే మన భారతదేశంలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలో మనకి లక్షద్వీపులని 2 దీవుల సమూహం ఉంది మన భారతదేశం యొక్క మొత్తం భూభాగంలో. అయితే వాటి యొక్క వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దేశంలో దాదాపు 1382 దీవులు ఉన్నప్పటికీ అవి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల సమూహాలతోటి పాటు మరికొన్ని దీవులుగా విస్తరించి ఉన్నాయి. అంటే ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు విస్తరించున్నప్పటికీ మరికొన్ని దీవులు కూడా ఉన్నాయి ఆ 2 సమూహాలతో పాటుగా అంటున్నాడు. అయితే మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి అన్నాడండి? 1382 దీవులు ఉన్నాయి అన్నాడు. 1382 దీవులు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లక్షద్వీపులు, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ దీవులతో పాటుగా ఇక్కడ మనకి గుజరాత్ దగ్గర కొన్ని దీవులు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క గంగా నది ముఖద్వారం వద్ద మరికొన్ని దీవులు కూడా విస్తరించి ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే మన భారతదేశంలో 1382 దీవులు ఉన్నాయి. మరి అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఇవి ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. ఇక లక్షద్వీపులు ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్నాయి. అంటే ఆగ్నేయ దిశలో అండమాన్ దీవులు, నైరుతి దిశలో లక్షద్వీపులు ఇవి విస్తరించి ఉన్నాయి మన భారతదేశానికి. చూడండి, ఒకటి ఆగ్నేయం వైపు, ఒకటి నైరుతి వైపు విస్తరించి ఉన్నాయి దీవుల సమూహం. మరి భారతదేశానికి భారత్ యూనియన్ కప్ దక్షిణాన గల చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి 6.45 డిగ్రీల దగ్గర ఉంది అని. ఆ ఇందిరా పాయింట్ భారతదేశం యొక్క దక్షిణాగ్ర భాగం ఇందిరా పాయింట్. ఇక్కడ పిగ్మోలియన్ పాయింట్ అని కూడా అనేవాళ్ళు, తర్వాత దీన్ని ఇందిరా పాయింట్ అన్నారు. మరి ఈ ఇందిరా పాయింట్ ఎక్కడుందయ్యా అంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క దక్షిణ భాగమైనటువంటి గ్రేట్ నికోబార్ దీవి దక్షిణ కొనే ఈ ఇందిరా పాయింట్. ఓకే అండి. మరి 2004లో సునామీలో సముద్రంలో నీటి మునిగిపోయింది. ఇది 2004లో సంభవించినటువంటి సునామీలో ఈ ఇందిరా పాయింట్కు ఉన్నటువంటి దీవి కొంత మునగటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చేసింది. సో ఈ విధంగా ఇందిరా పాయింట్ ఉంది. ఎక్కడుందండి ఇందిరా పాయింట్? ఇక్కడ ఉంది. ఎక్కడండి? గ్రేట్ నికోబార్ దీవి యొక్క దక్షిణ కొన. ఇది 6.45 డిగ్రీల ఉత్తర అక్షాంశం. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారత భూభాగం కూడా ఈ యొక్క ఇందిరా పాయింట్. ఓకే.